ఈరోజు మన ధ్యాన అంశము ఇదే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. ఏంటిదట? తప్పిపోయావు నీవు. హల్లెలూయా. నువ్వు దేవుని నుండి తప్పిపోయావో, ఎక్కడి నుండి తప్పిపోయావో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీవు తప్పిపోయిన నీ పరిస్థితిని ధాటుగా చూపించబోతున్నాడు. మనం ఏ విషయంలో తప్పిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, అసలు ఎందుకు తప్పిపోయామో బహుశూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుండి 32 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుండి 32 వచనాల వరకు చదువుకుందాం. ప్రియులారా, పేతురు అంటున్నాడు, ప్రభువా, నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవుమని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు తోని దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపో సాగి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించి మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యాలు చాలా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తుంటే మనకు కనబడుతున్న సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారు శిష్యులను ముందుగా ధోనిలో పంపించి ఆయన ఏం చేశాడు? ఆయన ఆ జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. అప్పటికి ఆ ధోని దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన పట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎందుకు వచ్చి ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయమ చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని నేనే, భయపడకూడని వారితో చెప్పాడు. ఈ మాట యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో, ధోనిలో ఉన్న శిష్యులతో చెప్తున్నాడు. 4వ జామున ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడి నుండి నడుచుకుంటూ వచ్చాడు? సముద్రం మీద, ఆ నీటి మీద నడుచుకుంటూ యేసు ప్రభు వస్తుంటే వీళ్ళు భయపడిపోయి, అది భూతము అని భయపడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ అందరూ భయంతో నిండిపోయి ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, భయపడకండి, నేనే, మీరు భయపడొద్దు అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రభు నీవే అయితే నేల మీద నడిచి ఎందుకు వచ్చుటకు నాకు సెలవేమని ఆయనను అడిగాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అడిగాడు, అదే విధంగా నడిచి రా అని యేసు ప్రభు పేతురుతో చెప్పాడు. అయితే క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పేతురు ధోని దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను కానీ అది ఏమైందంటే గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దూరం దిగినటువంటి పేతురు కొంచెం దూరం కొన్ని అడుగులు బాగానే వేశాడు, నీటి మీద బాగానే నడిచాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత అతడు ఏమైపోయాడు తెలుసా? గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. అంటే మునగటం ప్రారంభించాడు. మునుగుతున్నాడు, నీటిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ఈ వాక్యాన్ని గ్రహించితే పేతురు తప్పిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఆమె పేతురు తప్పిపోయినట్లు కనిపిస్తున్నాడు. దేనిలో నుండి తప్పిపోయాడంటే విశ్వాసములో నుండి తప్పిపోయాడు. దేనిలో నుండి? విశ్వాసములో నుండి పేతురు తప్పిపోయాడు. హల్లెలూయా. విశ్వాసములో నుండి ఎలా తప్పిపోయాడంటే గాలిని చూసి భయమును తెచ్చుకొని విశ్వాసము నుండి తప్పిపోయాడు. పేతురు దేని నుండి తప్పిపోయాడు? విశ్వాసము నుండి తప్పిపోయాడు. పేతురు విశ్వాసము నుండి తప్పిపోయాడు. విశ్వాసముల నుండి ఎలా తప్పిపోయాడంటే గాలిని చూసి భయమును తెచ్చుకొని విశ్వాసము నుండి తప్పిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చూశాడంట పేతురు? గాలిని చూశాడు, భయాన్ని తెచ్చుకున్నాడు. విశ్వాసముల నుండి ఏమయ్యాడు? తప్పిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు ఎలా తప్పిపోయాడో చెబుతున్నాడు. పేతురు తప్పిపోయాడని చెబుతున్నాడు, ఎలా తప్పిపోయాడో కూడా చెబుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక వ్యక్తి సమస్యను ఎప్పుడు చూస్తాడో అప్పుడు ఆ వ్యక్తిలోకి భయం వస్తుంది. భయం రాగానే ఆ వ్యక్తిలో మొట్టమొదట జరిగే మార్పు ఏమిటి అంటే విశ్వాసములో నుండి తప్పిపోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి సాఫీగా సాగుతూ ఉన్నప్పుడు, చక్కగా సాగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎదురవుతున్న సమస్యను చూసి భయమును తెచ్చుకొని భయపడి విశ్వాసములో ఏం చేస్తున్నాడు? తప్పిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి సమస్యను ఎప్పుడు చూస్తాడో అప్పుడు ఆ వ్యక్తులకు ఏమొస్తుంది? భయం వస్తుంది. భయం రాగానే ఆ వ్యక్తిలో మొట్టమొదట జరిగే మార్పు ఏంటంట? విశ్వాసములో నుండి తప్పిపోవడం జరుగుతుంది. విశ్వాసములు తప్పిపోయినప్పుడు ఆ వ్యక్తి మునిగిపోవడం జరుగుతుంది. మునిగిపోవడం అంటే అపాయమునకు లేదా ప్రమాదమునకు గురవడం జరుగుతుంది. నువ్వు ఒక ప్రమాదానికి గురవడానికి, నువ్వు మునిగిపోవటానికి, ఒక అపాయానికి గురైపోవడానికి కారణము ఏంటో తెలుసా? క్రీస్తునందు దేవుని బిడ్డ, నీ ఎదుట ఉన్న సమస్యను చూస్తున్నావు, నీ ఎదుట ఉన్న పరిస్థితులను చూస్తున్నావు, నీ ఎదుట ఉన్న ప్రతి స్థితిగతిని నువ్వు చూస్తూ ఉన్నావు. చూసి భయాన్ని నీ హృదయంలోకి తెచ్చుకొని, నీ హృదయం నిండా భయంతో నింపుకొని విశ్వాసమును ఏమైపోతున్నావు? తప్పిపోతున్నావు. పేతురు కూడా అదే విధంగా క్రీస్తుని ఎదురుపెట్టారా? గాలిని చూశాడు. చక్కగా నీటి మీద నడుస్తున్న పేతురు గాలిని చూశాడు,
భయాన్ని తెచ్చుకున్నాడు. విశ్వాసంలో నుండి ఏమైపోయాడు? తప్పిపోయాడు. కృష్ణ బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, తప్పిపోయావు నీవు. దేని నుండి తెలుసా? విశ్వాసంలో నుండి నీవు తప్పిపోయావు. ఒకప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వు యేసు వైపు చూసిన వారివే కానీ సమస్య వైపు చూసిన వ్యక్తివి కాదు. అప్పుడు విశ్వాసంలో తప్పిపోలేదు. కానీ ఈ రోజు మాత్రం నువ్వు విశ్వాసంలో ఏమైపోయావు? తప్పిపోయావు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వరకు అనుభవం ఇప్పుడు నీలో లేదు. ఇంతవరకు ఏ సమస్య వచ్చినా సమస్యను చూసేవాడు కావు. సమస్య వైపు నువ్వు చూసినప్పుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, భయానికి నువ్వు గురైపోతావు. భయం నీ హృదయంలోకి వస్తుంది. భయం నీలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏమైపోతావు? విశ్వాసంలో నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. పేతురు కూడా యేసు ప్రభు చెప్పినట్టుగా నీటి మీద నడుస్తున్నాడు చక్కగా. యేసు యొద్దకు చేరవలసిన పేతురు, యేసు దగ్గరకు చేరవలసిన పేతురు ఏమయ్యాడు తెలుసా? మునిగిపోసాగాడు. నడుస్తూనే ఉన్నాడు, నీటి మీద వస్తూనే ఉన్నాడు. యేసయ్య ఎదురు చూస్తూనే ఉన్నాడు. పేతురు నా దగ్గరికి నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడని ఈలోపే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేయుట యేసుకు వినపడ్డాయి. ఆమేన్. పేతురు ఏమైంది? ఏంటి ఆ కేకలు? బాగానే నడుస్తున్నావు కదా, బాగానే నీటి మీద నడుస్తున్నావు కదా, ఏంటి ఇప్పుడు ఆ ఆశ్చర్యకరమైన కేకలు? ఏదో ఆపదలోకి వచ్చినట్టు కేక వేస్తున్నావు ఏంటి అని యేసు ప్రభు అడిగినప్పుడు చెబుతున్నాడు, అయ్యా నేను గాలిని చూసి భయపడాను, అందుకే ఇప్పుడు నేనేమవుతున్నాను? మునిగిపోసాగుతున్నాను. అందుకే ప్రభువా నన్ను రక్షించు అని ఏం చేస్తున్నాడు? కేకలు వేయుచున్నాడు. హల్లెలూయా. సమస్యను చూసిన వారికి భయం వస్తుంది, యేసుని చూసిన వారికి ధైర్యం వస్తుంది. ఆమేన్. ఏంటిదట? సమస్యను చూసిన వారికి భయం వస్తుంది, యేసును చూసిన వారికి ధైర్యం వస్తుంది. భయం వచ్చిన వాడు ఇది నా వలన కాదనుకుంటాడు, ధైర్యం వచ్చిన వాడు ఇది నా వలన అవుతుంది అని అనుకుంటాడు. ఏమనుకుంటాడంట? భయం వచ్చినాడేమో ఇది నా వల్ల కాదు, నేను వీటి మీద నడవలేను, ఈ ఫీజులు నేను కట్టలేను, ఈ కాపురం నేను చేయలేను, దీనిని నేను ఏదలేను, దీనిని ముందుకు నడిపించలేను, నేను బ్రతికలేను, నా పిల్లలు బ్రతికించలేను అనే భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? అది ఎప్పుడు నేను చేయలేను అనుకుంటావో తెలుసా? ఎప్పుడైతే నీకు భయం వచ్చిందో, భయం వచ్చినప్పుడు నువ్వు అనుకునేది ఇది నా వలన కాదు, ఇది నేను చేయలేను, దేవుని ముందుకు నేను నడవలేను, ఈ కుటుంబాన్ని ముందుకు నేను నడిపించలేను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డ, హల్లెలూయా. భయం వచ్చిన వాడు ఎలా మాట్లాడతాడు? ఇది నా వలన కాదు అని అనుకుంటాడంట. ధైర్యం వచ్చిన వాడు ఇది నా వలన అవుతుంది. హల్లెలూయా. నేను నీటి మీద నడుస్తాను, నేను నీటిలో మాత్రం మునగను, నీ సమస్యలను జయిస్తాను, సమస్యకు నేను లోపడను అని చెప్పి ధైర్యం వచ్చిన వాడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు నువ్వు సమస్య వైపు చూసి మరియు ఆ సమస్యను ఆలోచన చేసి భయమును తెచ్చుకొని విశ్వాసం తప్పిపోయావు? నీ దేవుడు నీ సమస్యను తొలగించలేనివాడా, నీ సమస్యను తీర్చలేనివాడా?
ఎందుకు అంతగా భయపడి విశ్వాసం నుండి తప్పిపోయావు నీవని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? ఎందుకు నీవు సమస్య వైపు చూసి చూసి పదే పదే ఆ సమస్యల గురించి ఆలోచన చేసి చేసి భయమును తెచ్చుకొని విశ్వాసం నుండి తప్పిపోయావు నీవు? నీ దేవుడు నీ సమస్యను తొలగించలేని వాడా? నీ సమస్యను తీర్చలేని వాడా? ఎందుకు అంతగా భయపడి విశ్వాసం నుండి తప్పిపోయావు నీవు? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది నా వలన కాదు నేను అంటున్నావంటే విశ్వాసంలో నుండి నీవు తప్పిపోయావు. ఎందుకు విశ్వాసంలో నుండి నువ్వు తప్పిపోయావో తెలుసా? నీ సమస్యను చూస్తున్నావు, నీ సమస్యని చూసి చూసి దాన్ని మరిచిపోకుండా ఆలోచన చేసి చేసి భయాన్ని నీ హృదయంలోకి తెచ్చుకొని విశ్వాసములో నుండి ఏమైపోయావట? తప్పిపోయావు. విశ్వాసములో నుండి తప్పిపోయావు. నీ సమస్యను ప్రభు తొలగించలేదా? చెప్పు. నీ సమస్యను తీర్చలేని వాడా యేసు ప్రభు? ఎందుకు అంతగా భయపడి విశ్వాసం నుండి తప్పిపోయావు నీవు? హల్లెలూయా. ఎందుకు సమస్య వైపు చూస్తున్నావు? ఎందుకు పరిస్థితుల వైపు చూస్తున్నావు? ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? దానినే ఎందుకు ఆలోచన చేస్తున్నావు? యేసు వైపు చూడలేవా? యేసు వైపు చూడలేవా? యేసు వైపు చూస్తే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఆమేన్. ఇది నేను చేయగలను, నా పిల్లలను నేను చదివించుకోగలను, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను, నా కుటుంబాన్ని ముందుకు నడిపించగలను అని నువ్వు అనుకోగలవు. ఎప్పుడైతే భయం చేస్తుందో విశ్వాసంలో తొలగిపోతావు కనుక పిరిగితనం మాటలు ఇది నా వలన కాదు. ఈ పిరిగి మాటలు, ఈ సత్య మాటలు ఎప్పుడు కలుగుతున్నాయో తెలుసా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఈ మాటలతో బలపరుస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నీతో బోధిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పేతురుని ఏ గాలి మునిగిపోయేలా చేయలేదు, కానీ పేతురు గాలిని చూసి భయపడి విశ్వాసం నుండి తప్పిపోయి మునిగిపోసాగాడు. పేతురుని ఏ గాలి చేసిందా? గాలేది కూడా మునిగిపోయేటట్టు చేయలేదు, కానీ పేతురే గాలి వైపు చూసి విశ్వాసం తప్పిపోయి మునిగిపోసాగాడు. ఈరోజు నీవు కూడా అలాగే చేస్తున్నావు. నిన్ను ఏ సమస్య కూడా ప్రమాదంలోకి తీసుకుని వెళ్ళలేదు, కానీ నీ భయమే నిన్ను విశ్వాసం తప్పించి నిన్ను ప్రమాదములకు గురి చేస్తుంది. కాబట్టి నువ్వు సమస్య వైపు చూడక యేసు వైపే చూడు. అప్పుడు నీవు నీ విశ్వాసములు తప్పిపోక విశ్వాసములో స్థిరపడిపోతావు. ఆమేన్. అప్పుడు ఈజీగా అందరికీ చేరగలవు. అంటే నువ్వు అనుకున్నట్లుగా నువ్వు చేయగలవు, మరియు నువ్వు అనుకున్నట్లుగా నీవు ఉండగలవు. నా యేసు వైపే చూచు, నా యేసు నీతో నడుచుచు, నా యేసు వైపే చూచు, నా యేసు వైపే చూచు, నా యేసు నీతో నడుచుచు.
యేసువైపే చూచుచు నా యేసునితో నడుచుచు ఈ శ్రమకైనా వెనుతిరుగను నీ సాక్షిగా నేనుండను ఈ శ్రమకైనా వెనుతిరుగను నీ సాక్షిగా నేనుండను నా బ్రతుకంతా ఆరాధన నా బ్రతుకంతా ఆరాధన నా బ్రతుకంతా నా బ్రతుకంతా నా యేసు వైపే చూచుచు నా యేసునితో నడుచుచు ఏ శ్రమకైనను నేను వెనుతిరుగను ఆయన సాక్షిగా ముందుకు సాగుదను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పేతురు విశ్వాసం నుండి తప్పిపోవటానికి ఒకే ఒక కారణం ఏంటి? గాలి వైపు చూశాడు, భయాన్ని తెచ్చుకున్నాడు, విశ్వాసం నుండి తప్పిపోయాడు. ఆ తర్వాత మునిగిపోసాగాడు, ప్రమాదానికి గురయ్యాడు. ఈరోజు చాలామంది ఆ కుటుంబాన్ని ముందుకు కొనసాగించలేక, కుటుంబాన్ని సరైన రీతిలో నడపలేక, కుటుంబంలో సరైన పోషణ జరగనప్పుడు ఒక మనిషి చనిపోవటానికి గల కారణాలు ఏంటి అంటే, వీడు సమస్య వైపు చూసి ఆలోచన చేసి భయాన్ని హృదయంలోకి తెచ్చుకొని విశ్వాసం నుండి తప్పిపోయి వారు అలాంటి ప్రమాదాలకు గురైపోతున్నారు. హల్లెలూయా. అందుకే ఈరోజు యేసు ప్రభువారు అంటున్నాడు, పేతురుని ముంచివేసింది గాలి కాదు, గాలి పేతురుని ఏం చేయలేదు, కానీ గాలిని చూసి భయాన్ని పేతురు తెచ్చుకున్నాడు తన హృదయంలోకి. గాలి అతను ముంచివేయలేదు, కానీ నీటిలో పేతురే విశ్వాసంతో తప్పిపోయి మునిగిపోసాగాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. క్రీస్తునందు దేవుని పెట్టారా? హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అలాగే చేస్తున్నావు. నిన్ను ఏ సమస్య కూడా ప్రమాదంలోకి తీసుకొని వెళ్ళలేదు, కానీ నీ భయమే నిన్ను విశ్వాసం నుండి తప్పించి నేను ప్రమాదంలో గురి చేస్తుంది. ఎవరిని తప్పిస్తుంది? నీ భయం. నీ భయం నేను విశ్వాసం ఏం చేస్తుంది? తప్పిస్తుంది. అయ్యో, ఇది ఎట్లా రేపు ఇది చేయలేకపోతే నేను, ఇది ఎట్లా రేపు నేను చేయలేకపోతే, ఇది ఎట్లా నేను ఇది కట్టలేకపోతే అని ముందుగా నీకు ఒక భయాన్ని తెచ్చిపెడుతుంది. నేనేం చేస్తుందో తెలుసా? యేసయ్యనందున విశ్వాసం తప్పిస్తుంది. అప్పుడు ఏదో ఒక పని మీద నువ్వేమైపోతున్నావు? ఆధారపడవలసి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు సమస్య వైపు చూడక యేసు వైపు చూడు. అప్పుడు నీవు విశ్వాసం తప్పిపోక విశ్వాసములో స్థిరపడిపోతావు. అప్పుడు ఈజీగా అందరికీ చేరగలవు. నువ్వు అనుకున్నట్లుగా చేయగలవు, నువ్వు అనుకున్నట్లుగా ఉండగలవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు విశ్వాసం నుండి తప్పిపోయాడు. గాలి వైపు చూసి గుండెల్లోకి భయాన్ని తెచ్చుకొని విశ్వాసం నుండి తప్పిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గుండెలు నిండా ఏం తెచ్చుకున్నాడు? భయాన్ని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏమైపోయాడు? తప్పిపోయాడు విశ్వాసం. ఎవరికైతే భయం కలుగుతుందో ఆ వ్యక్తి విశ్వాసంలో తిరిగిపోతాడు. పేతురు ముమ్మార్లు అబద్ధం ఆడటానికి కారణం కూడా భయమే. ఆయన ఎవరో నాకు తెలియదు,
యేసు ఎవరు నాకు తెలియదు. ఆ చిన్నదంటది, నువ్వు ఆ యేసుతో కూడా ఉన్నవాడు కాదా అని అన్నప్పుడు ప్రశ్నలు ఏమిట, ఆయన ఎవరు నాకు తెలియదు, యేసు ఎవడు నాకు తెలియదు అంటే వీటన్నిటి కారణం ఏంటి? భయం. భయం. హల్లెలూయా. ప్రభు అంటాడు, నీ ఎదురున్న సమస్యను చూడద్దు, నీ ఎదురున్న నన్ను చూడు. ఆమేన్. నన్ను చూసే విధంగా నువ్వు ఉండాలి, కానీ నీ సమస్యను చూసే విధంగా ఉండకూడదు. నన్ను చూస్తే నువ్వు విశ్వాసం ఏం కావు, తప్పిపోవు. హల్లెలూయా. మరొక మాట కూడా చూద్దాం. ఆదికాండం 3:6. ఇక్కడ ఒక వ్యక్తి తప్పిపోయారు. వీళ్ళు ఎలా తప్పిపోయారు? పేతురు ఎలా తప్పిపోయాడు? ఎలా తప్పిపోయాడు? సమస్య వైపు చూసి భయాన్ని తెచ్చుకొని తప్పిపోయాడు పేతురు. ఆమేన్. ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఎలా విశ్వాసంలో తప్పిపోయిందో చూద్దాం. ఆదికాండం 3:6 చదువుకుందాం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని మనం గమనించితే ఇక్కడ హవ్వ కనపడుతుంది మనకి. ఎవరు? హవ్వ, ఆదాముకు భార్య. ఆదాము పక్కటెముకల నుంచి తీసిన హవ్వ. హల్లెలూయా. ఈ స్త్రీ మనకి కనపడుతుంది ఈ లేఖనాల్లో. అయితే హవ్వ విశ్వాసంలో నుండి తప్పిపోయినట్లు మనకి కనిపిస్తుంది. విశ్వాసం నుండి అవ్వ తప్పిపోయినది అనడానికి గుర్తు ఏంటంటే, దేవుడు తినవద్దు అని చెప్పిన ఫలములను తినడమే తప్పిపోయినది అనుటకు గుర్తుగా ఉంది. ఆయన తప్పిపోయిందని ఎలా చెప్పగలం ఈ వాక్యములోనంటే, దేవుడు ఏ ఫలమునైతే తినొద్దన్నాడో ఆ ఫలమునే తిన్నది. ఆమేన్. దేవుడు తినవద్దు అని చెప్పిన ఫలములను తినడమే హవ్వ తప్పిపోయినది అనడానికి గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంటే ఆమె ఫలాలు తినేదా? తినేది కాదు. దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం లేదు కనుక, నమ్మకం అనేది లేదు కనుక ఏమైపోయింది? ఆ ఫలములను తినేసి, అంటే ఫలములను తిన్నది కనుక ఆమె విశ్వాసం నుండి ఏమైపోయింది? తప్పిపోయింది. మార్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హవ్వ విశ్వాసం నుండి ఎలా తప్పిపోయినది అనేది మనం తెలుసుకోవాలి. హవ్వ విశ్వాసం నుండి ఎలా తప్పిపోయింది? పేతురు ఎలా తప్పిపోయాడు? గాలిని చూసి భయాన్ని తెచ్చుకొని విశ్వాసం నుండి తొలగిపోయాడు. ఇప్పుడు వరకు మనము అవ్వ విశ్వాసం నుండి తప్పిపోయినట్టుగా దానికి ఆధారంగా కొన్ని లేఖనాలు మనం చూసాం. ఆయన తప్పిపోయిన అనటానికి గుర్తు కూడా మనం చూసాం. హల్లెలూయా. అయితే హవ్వ విశ్వాసం నుండి ఎలా తప్పిపోయినది అంటే, తన కన్నులకు అందమైన దానిని చూచుట వలన తప్పిపోయింది. తన కన్నులకు అందమైన దానిని చూచుట వలన తప్పిపోయినది. ఏంటంట? తన కన్నులకు అందమైన దానిని చూచుట వలన తప్పిపోయినది. నీ కన్నులు మంచివి కాకపోతే నిన్ను విశ్వాసం నుండి తప్పిస్తాయి. ఏంటంట? నీ కన్నులు మంచివి కాకపోతే, నీ కన్నులు మంచివి కాకపోతే అవి నిన్ను విశ్వాసం నుండి తప్పిస్తాయని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. నీ కన్నులు మంచివి కాకపోతే నిన్ను విశ్వాసం నుండి తప్పిస్తే, ప్రియ సహోదరి
ఈ వాక్యం నీ కోసమే, ఈ మాటలు నీ కోసమే. ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కన్నులు మంచివి కాక, నీ కన్నులు అందమైన వాటిని చూసేవిగా ఉన్నవి కనుక నిన్ను విశ్వాసం నుండి తప్పించాయి. హల్లెలూయా. దేవుని కోపానికి నిన్ను గురి చేసింది. ఈరోజు దేవుని కోపానికి నువ్వు గురి కావడానికి ఒకటే కారణం ఏంటంట? నీ కన్నులు మంచివి కాక నేను విశ్వాసం నుండి తప్పించి దేవుడు తినవద్దు అని చెప్పిన ఫలములను, లేదా దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన ఆ ఫలములను చేసేటట్లుగా చేసి దేవుడు కోపానికి నేను గురి చేసింది. ఈరోజు దేవుని కోపానికి మనల్ని గురి చేసింది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నులు మంచివి కాకపోతే నిన్ను విశ్వాసులు తప్పిస్తాయి, దేవుని కోపానికి గురి చేస్తాయి. హవ్వ విశ్వాసుని తప్పిపోయిన తర్వాత ఏదైనా తోటలో ఎలా లేకుండా పోయిందో నీవు కూడా, లేదా మనము కూడా ఏదేను అను దేవుని సంఘములో లేకుండా పోతామని ఈరోజు దేవుడు కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏదేను అని దేవుని సంఘములలో లేకుండా నెట్టివేయబడుతున్నావంటే విశ్వాసముల నుండి నువ్వు తప్పిపోయావు. నీ కన్నులు అందమైన వాటిని చూసి నిన్ను విశ్వాసం నుండి తప్పించాయి. నీ కన్నులు మంచివై ఉంటే నిన్ను తప్పించేవి కావు. దేవుడు ఏదైతే చూడొద్దంటాడో, ఏదైతే చేయొద్దంటాడో వాటిని చూసినప్పుడు, వాటిని చేసినప్పుడే నువ్వు విశ్వాసములో నుండి తప్పిపోయే స్థితిలోకి వస్తావని నీవు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసంతో ఉన్నవాడే సంఘములో నిలబడతాడు, సంఘములో నాటబడతాడు. విశ్వాసం నుండి తప్పిపోయిన వాడు దేవుని సంఘములో నిలబడలేడు. దేవుని సంఘములో, దేవుని రాజ్యంలో నిలబడాలంటే, దేవుని రాజ్యంలో నిలిచి ఉండాలంటే, స్థిరంగా ఉండాలంటే విశ్వాసములను ఏం కాకూడదు, తప్పిపోకూడదు. హల్లెలూయా. నీ కన్నులు చూసే అందం నీకు ఒక ఇష్టంగా మారుతుంది కనుక, నీ కన్నులు చూసే అందం నీకు ఒక ఇష్టంగా మారుతుంది. ఆమేన్. నీ కన్నులు చూసే ఆ అందము నీకు దాన్ని ఏం చేస్తుంది, ఇష్టంగా మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు ఎక్కడుందంట, అందమైనదియు. అంటే ఎప్పుడైతే తన కన్నులకు అది అందమైనదిగా కనపడిందో అవ్వకి ఆ ఫలము ఏమైపోయింది, ఇష్టమైంది. దేవుడు తినవద్దు అని చెప్పిన ఆ ఫలము ఆమె చేయటానికి, ఆమె తినటానికి ఇష్టంగా మారింది. దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన ఆ పాపము, దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన ఆ దుష్కార్యాలు అన్నీ మనకి ఇష్టంగా ఎందుకు మారుతున్నాయంటే, ఎందుకు మారుతున్నాయి? అవి నీ కన్నులకు అందంగా కనపడుతున్నాయి. హల్లెలూయా. నీ కన్నులకు నీకు అందంగా కనపడుతున్నాయి కనుక అవి నీకు ఇష్టముగా మారి దేవుడు తినవద్దు అని చెప్పే ఫలాలని, దేవుడు చెయ్యొద్దు అనే తప్పుల్ని చేయిస్తుంది, తిరిపిస్తుంది. హల్లెలూయా. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోలేమంటే, నీ కన్నులు చూసే అందం నీకు ఒక ఇష్టంగా మారుతుంది. నీ కన్నులు ఏదైతే చూస్తుందో అది నీకు ఒక ఇష్టంగా మారుతుంది. అందుకే క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నీ కన్నులు మంచివిగా ఉండాలి. హల్లెలూయా. నీ కన్నులు చూసే అందము నీకు ఒక ఇష్టంగా మారుతుంది కనుక దేవుని మీద నీకున్న విశ్వాసం
అవిశ్వాసం నుండి నిన్ను క్రమముగా తప్పిస్తుంది. అది ఒకసారి తప్పిదు, క్రమముగా తప్పిస్తుంది. నిన్ను తప్పించి దేవునికి నీ మీద కోపాన్ని కలుగు చేస్తుంది, నిన్ను నెట్టివేసేటట్లు చేస్తుంది. ఆమేన్. కాబట్టి నీ కన్నులు అందమును చూడకుండా జాగ్రత్తలు చేసుకోవాలి. నీ కన్నుల్ని దేని విషయంలో జాగ్రత్త చేసుకోవాలంట? అందాన్ని చూడకుండా జాగ్రత్తలు చేసుకోవాలి. నీ కన్నుల్ని అందమైన మనిషిని, అందమైన వాటిని చూసినప్పుడు నీ వెంటనే అది నీకు ఇష్టంగా మారిపోయింది. అప్పుడే దేవుని మీద ఉన్న విశ్వాసంలో నుండి నువ్వు తప్పిపోవటం అనేది ప్రారంభమవుతుంది. అదే హవ్వ విశ్వాసం నుండి తప్పిపోవటానికి ఒకే ఒక బలమైన కారణం ఏంటిదంట? తన కన్నులతో అందమైన దానిని చూచుట వలన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అందమైన దాన్ని పదే పదే చూసి 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 దాన్ని ఒక ఇష్టంగా మార్చుకొని దేవుని మీద ఉన్నది విశ్వాసంలో నుండి నిన్నేం చేసింది? తప్పిపోయేటట్టు చేసింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈరోజు తప్పిపోయావు నీవు సహోదరి, నా బిడ్డ, తప్పిపోయావు నీవు. హల్లెలూయా. ఈరోజు సంఘం నుంచి నెట్టివేయబడ్డానికి, సంఘం నుంచి త్రోసివేయబడ్డానికి, ఆయన కౌగిటుల నుంచి నెట్టివేయబడ్డానికి, ఆయన కౌగిటుల నుండి త్రోసివేయబడ్డానికి ఒకే ఒక కారణం ఏంటిదంట? విశ్వాసులను తప్పిపోవడమే. హల్లెలూయా. కాబట్టి నీ కన్నులు అందమును చూడకుండా జాగ్రత్తలు చేసుకోవాలి. ఆమేన్. విశ్వాసం నుండి నువ్వు తప్పిపోతే నీవు దేవునికి అసహ్యుడు అవుతావు. ఏమవుతావంట? ఎప్పుడు? విశ్వాసం నుండి ఎప్పుడైతే నువ్వు దేవుని విశ్వాసం నుండి తప్పిపోతావో అప్పటికి దేవునికి నువ్వేమైపోతావంట? అసహ్యుడివి, అసహ్యమైన వ్యక్తివిగా మారిపోతావు. అసహ్యమైన దాన్ని కౌగిలించుకుంటామా, ఇసిరి పడేస్తామా? అసహ్యమైన దాన్ని మనలో ఉంచుకుంటామా, పడేస్తామా? అసహ్యమైంది నా జేబులో ఉండి దాన్ని తీసి పడేస్తానా, నా జేబులో ఉంచుకుంటానా? హల్లెలూయా చెప్పండి. పడేస్తావు. అంటే నువ్వు నెట్టివేయబడటానికి, హవ్వ నెట్టివేయబడటానికి, హవ్వ ఆదాము ఏదోను తోటలో నుండి నెట్టివేయబడటానికి హవ్వ ఆదాము దేవునికి ఏమయ్యారు? అసహ్యులు అయ్యారు. ఎందుకు అసహ్యులు అయ్యారు తెలుసా? వారు విశ్వాసముల నుండి తొలగిపోయారు. అంటే విశ్వాసం నుండి తొలగిపోయిన వారు అసహ్యులు అవుతారా? వాక్యాలయం ఏమన్నా ఉందా అంటే ఉంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:6 అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11:6 అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసంతో ఉంటే ఆ వ్యక్తి దేవుడికి ఏమవుతాడు? అది విశ్వాసం నుండి తప్పిపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు? అసహ్యుడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నులు అందాన్ని చూసి చూసి దాన్ని ఇష్టంగా చేసి విశ్వాసం తప్పిపోయేటట్టు చేసి నిన్ను దేవుడికి అసహ్యమైన వ్యక్తిగా చేసి ఏదేను ఆ పరలోక రాజ్యంలో ఆయన సంఘముల నుండి నిన్ను నెట్టివేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కోపాగ్నికి నిన్ను గురి చేస్తుంది. దేవుని కోపం నీ మీదకి రాగానే నీకు ఆరోగ్యము నీ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. నీ ఎముకలకు స్వస్థత ఉండదు. హల్లెలూయా. నీ దేహాన్ని ఆరోగ్యం ఏం చేస్తుంది? విడిచి వెళ్ళిపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఏంటిదంట? దేవుని కోపాగ్ని నీ మీదకి వచ్చింది. ఎలా వచ్చింది? విశ్వాసం నుండి తప్పిపోయావు. విశ్వాసం నుండి ఎలా తప్పిపోయావు నీవు? అందమైనవి నీ కన్నులతో చూసి చూసి అది ఇష్టంగా చేసుకొని ఇష్టమైన దాని మీదకే నువ్వు వెళ్ళినప్పుడు ఏం చేస్తావు చెప్పండి? ఇష్టమైన దానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? నా దగ్గర ఉంది పెన్ను, దీనికి నేను బాగా ఇష్టం కాబట్టి నా జేబులోనే ఉంది. ఈ పెన్నుకి ఇంకో దాని మీద ఇష్టం కలిగింది అనుకోండి, ఏం చేసేది? ఇది నా జేబులో నుంచి లేచి వెళ్ళి ఆ జేబులోకి వెళ్ళుద్ది. అవునా? అంటే ఇప్పుడు ఏమైపోయింది? దీంట్లో నుండి ఈ జేబు నుండి అది తప్పి పోయింది.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది తప్పిపోయింది కనుక నాకు అది ఇక ఇష్టం ఉంటుందా? ఉండదు. అది నాకు అసహ్యంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు అసహ్యంగా మారినప్పుడు దేవుడు నీకు ఏదైనా చేయగలడా? ఎవరు చేస్తాం? ఏదైనా మనం ఇష్టంగా అయిన వ్యక్తికి ఏదైనా చేస్తాం, ఏదైనా ఇష్టం. నువ్వు అసహ్యంగా మారావు కనుక, ఇష్టం లేని వ్యక్తిగా మనసు పడ్డావు కనుక, ఇప్పుడు నీకు ఏది చేయాలన్నా మనసు రావటంలా, ఏది ఇవ్వాలన్నా చేతులు రావటంలా, ఏది చేద్దామనుకున్నా మనసు ఉండటం లేదు. కారణం ఏంటి? ఒకప్పుడు విశ్వాసంలో ఉన్నావు కనుక, దేవుడు ఇష్టడుగా ఉన్నావు కనుక, దేవుడు ఏది చేయాలన్నా నీ కోసము అంత ఇష్టంగా ఉంటాడు. కానీ ఈరోజు నీవు అసహ్యంగా మారావు అంటే విశ్వాసంలో నుండి తప్పిపోయావు నీవు. అందుకని ఏది చేయాలన్నా దేవుడు నీకు చేయలేకపోతుంది. కారణం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయనకి ఎలా మారిపోయావు? అసహ్యమైన వ్యక్తిగా మారావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమి చేయలేడు కాబట్టి విశ్వాసం తప్పిపోకుండా ఉండు. దేవునికి ఇష్టడుగా బ్రతుకు. దేవునివి అన్నీ నీవి అవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకగలిగితే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండగలిగితే, దేవుడు అన్నీ నీవే. దేవుని ప్రతిదీ నీదే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి అసహ్యమైన వ్యక్తివైతే దేవుడు నీకేమీ చేయడు. అయితే ఇప్పుడు ఒకటే నువ్వు గుర్తించాలి క్రీస్తుని బిడ్డలారా, దేవుడు నీకు ఏదైనా చేయాలంటే, ఒక ప్రమాదానికి గురి కాకుండా ఉండాలంటే, దేవుడు కోపానికి నీ మీదకి రాకుండా ఉండాలి అని అంటే, నువ్వు మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు మొట్టమొదటి ప్రక్రియ పశ్చాత్తాపంలోకి రావాలి. ప్రభువా నన్ను రక్షించయ్యా అని కేకేయాలి. ఆపదలో ఉన్నవాడు కేక ఎలా ఉంటుందో, అన్నీ బాగున్నవాడు కేక ఎట్లా ఉంటుందో కూడా మనకు తెలుసు. ఆపదలో ఉన్న కేక ఏంటో ప్రభువుకి తెలుసు. పిలవాలి కదని పిలిచిన పిలిపేంటో కూడా, కేక ఏంటో కూడా దేవుడికి తెలుసు. నిజంగా నువ్వు ప్రమాదంలో చిక్కుకుపోయావని తెలిస్తే నీ కేక పేతురు కేకలాగా వినపడాలి దేవుడికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే దేవునికి నువ్వు అసహ్యుడయ్యావో, దేనిని బట్టి అసహ్యురాలు అయ్యావో, ఇప్పుడు నువ్వు నీ కన్నులను జాగ్రత్తగా చేసుకొని సమస్య వైపు చూడటం మాని దేవుడి వైపు చూడటం ప్రారంభించినప్పుడు, దేవుణ్ణే ఇష్టంగా, దేవుణ్ణే చూసే కొద్ది దేవుని యొక్క అందాన్ని, ఆ ముఖరూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన మీద నీకేం కనపడు? ఏం కలుగుద్ది? ఇష్టం కలుగుద్ది. హవ్వకి ఆ అందమైన ఆ ఫలాన్ని చూసినప్పుడు అది అందంగా కనపడ్డట్టుగా, ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. ఎవరంట ఆయన? ధవల వర్ణుడు రత్నవరుడు, 10,000లో అతి శ్రేష్ఠుడు. ఆయన అందాన్ని చూస్తే, ఆయన అందంని చూసినప్పుడు యేసయ్య మీద నీకు ఇష్టం కలుగుద్ది. అవ్వ యేసును చూడకుండా ఫలాలను చూస్తుంది, ఈ అందమైన ఫలాలు చూస్తుంది. అందమైన ఫలముల కంటే అందగాడు మన యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అందగాడు వైపును చూస్తే నీకు ఆయన మీద ఇష్టం కలుగుద్ది. ఆమేన్. అప్పుడు ఆయన విశ్వాసం ఉంచుతావు. ఆ విశ్వాసం ఉంచడం వల్ల ఆయనకు నువ్వు ఇష్టడుగా మారుతావు కనుక నీ అవసరత ఏందో, నీ అక్కర ఏందో, నీ కావలసినది ఏందో ప్రతిదీ కూడా ప్రభు సమకూరుస్తాడు. ఆమేన్. నీ అక్కలన్నీ తీరుస్తాడు, నీ కావలసినవన్నీ ఇస్తాడు. అందుకే దేవుడు అంటాడు, ఈరోజు తప్పిపోయావు నీవు సహోదరి, తప్పిపోయావు సహోదరుడా నీవు.
ఈరోజు పశ్చాత్తాపడి పేతురు రూమ్లోకి గదిలోకి వెళ్ళి పశ్చాత్తాపడినట్లుగా నువ్వు పశ్చాత్తాపడు. దేవుడు ఆశ్రయించుకునే పరిస్థితులకు రావడానికి కారణం ఏంటో తెలుసా? సమస్య వైపు చూసి 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 భయాన్ని తెచ్చుకుని విశ్వాసం తొలగిపోయావు. అందాల వైపు చూసి 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 అతనికి ఇష్టంగా మార్చుకొని విశ్వాసం తప్పిపోయి దేవునికి అసహ్యుడుగా అసహ్యురాలుగా మారేవు. ఈరోజు నీ చేతులు చాలా ఖాళీగా అయిపోయింది. ఈరోజు నీ చేతిలో సమృద్ధి లేకుండా పోయింది. నీ చేతిలో దీవెన లేకుండా పోయింది. నీ చెయ్యి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా లేకుండా పోయింది. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. ఎందుకో తెలుసా? మన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన వాడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు. నువ్వు ఆయన వైపు పశ్చాత్తాపంతో మారు మనసు పొంది తిరిగితే ఆయన మరలా తన యొద్దకు తన కుమారుడిగా చేర్చుకుంటాడు. తన ఇంటిలో నేను ఒక వారసురాలుగా చేసి తన ఆస్తి అంతటికి నేను కర్తగా చేస్తాడు. ఆమేన్. అప్పుడు యేసు అన్నీ నీవే. ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ప్రభు అంటాడు, ఎందుకు సమస్య వైపే చూసి సమస్యని ఆలోచన చేసి పేతురు వలే ఎందుకు భయం తెచ్చుకొని విశ్వాసంలో తొలగిపోతావు? ఎందుకు ఈ లోకంలో అందాన్ని చూసి 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 దాన్ని ఇష్టంగా మార్చుకొని దేవుని మీద నా ఇష్టాన్ని తొలగించుకొని ఆశయకురాలుగా భ్రష్టురాలుగా మారిపోతావు అని ప్రభు ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, అందుకే అంటున్నాడు, తప్పిపోయావు నీవు నా సహోదరి, తప్పిపోయావు నీవు నా బిడ్డ. నిన్ను ఈరోజు మరలా నా యొద్దకు తీసుకొచ్చుకోవడానికి, మరలా నా బిడ్డలను స్వీకరించడానికి ఇదిగో మరలా నీతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఆమేన్. మార్పు చెందు, మారు మనసు పొందు, పశ్చాత్తాపంతో నా వైపు తిరుగు. నిన్ను మరలా నా ఎందుకు చేర్చుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అంశం ఏంటి? ఈరోజు మంది తప్పిపోయావు. నీవు దేని తప్పిపోయావు? విశ్వాసం నుండి తప్పిపోయావు. విశ్వాసం నుండి ఎలా తప్పిపోతావో రెండు ఆధారాలని, రెండు అనుభవాలు దేవుడు మనకు తెలియపరిచాడు. ఈ అనుభవాలు నీలో ఉంటే ఇప్పుడు వాటి నుండి మారు మనసు పొందాలి, వాటి నుండి తప్పింపబడాలి, వాటి నుండి బయటకు రాగలగాలి. ఎందుకు తెలుసా? దేవుడు మరలా నిన్ను ఆ తోటలో ఏం చేయబోతున్నాడు? నాటబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు. యేసయ్య కనికరపూర్ణుడై తను ప్రాణం పెట్టి యేసు ప్రభువారు తన రక్తము కాచి మనకున్న ప్రతి పాపాన్ని, ప్రతి భ్రష్టత్వాన్ని తుడిచివేసి మరలా ఆయన శిలువ మరణం ద్వారా మనలో ఏం నింపాడు? విశ్వాసాన్ని నింపి తండ్రికి ఇష్టడిగా మార్చి ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వవలసినవన్నీ మనకి అనుగ్రహిస్తూ ఉండటానికి మనల్ని పిలుస్తున్నాడు. అందరి తల్లోంచి ప్రార్థన చేసుకుందాం.